హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో రాగి సంగటి ఎలా చేసుకోవాలో చూద్దాం. పర్ఫెక్ట్ కొలతలతో చేసుకుంటే రాగి సంగటి చాలా టేస్టీగా ఉంటుంది. ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఈ హెల్తీ అయిన రాగి సంగటిని వారానికి 2 సార్లు తిన్నారంటే చాలా బలంగా ఉంటారు. మరి ఈ రాగి సంగటిని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 1 గ్లాస్ రైస్ తీసుకోవాలి. 3 to 4 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. అరగంట నుండి గంట పాటు నానబెట్టుకోవాలి. నానిన తర్వాత అందులో ఉన్న వాటర్ని వంపేసి ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ రైస్కి 10 to 11 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో మూతని పెట్టేసి 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. అప్పుడు రైస్ మెత్తగా ఉడుకుతుంది. నేను తీసుకున్న రైస్ దొడ్డు బియ్యం అంటే రేషన్ బియ్యం. రేషన్ బియ్యంతో చేసుకుంటేనే రాగి సంగటి చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు, కానీ కొలతలు మాత్రం ఇవే. రైస్ ఇలా 90% ఉడికిన తర్వాత అందులో టేస్ట్కి తగినంతగా సాల్ట్ను వేసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత రైస్ని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా రైస్ని ప్రెస్ చేసి చూస్తే రైస్ ఉడికిందా లేదా అని తెలుస్తుంది. రైస్ ఇలా పూర్తిగా ఉడికిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి చేసుకొని రాగి పిండిని వేసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ రాగి పిండిని వేసుకోవాలి. పిండిని వేసుకునేటప్పుడు అస్సలు కలపకూడదు. పిండిని వేసుకున్న తర్వాత మూత పెట్టేసి 5 నుంచి 6 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికితే పిండి వాటర్లో కలిసిపోతుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసేసి కలుపుకోవాలి. ఇలా చెక్క స్పూన్తో అయినా లేదంటే చపాతీ రోలర్తో అయినా కలుపుకోవాలి. పిండి ఉండలుగా లేకుండా మెత్తగా అయ్యేంత వరకు రైస్లో కలిసిపోయేంతలా కలుపుకోవాలి. ఒకే డైరెక్షన్లో కలుపుకుంటే ఉండలుగా లేకుండా మొత్తం మెత్తగా అవుతుంది. మీకు ఇంకా మెత్తగా కావాలనుకుంటే 3 to 4 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేసుకుంటే రాగి సంగటి ఇంకా టేస్టీగా ఉంటుంది. లేదంటే కొన్ని వాటర్ని వేడి చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని మళ్ళీ 2 మినిట్స్ కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉడకనివ్వండి. 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా మెత్తగా ఉడికిపోతుంది. ఒక 2 మినిట్స్ మళ్ళీ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెను పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పిండిని కొంచెం కొంచెం తీసుకొని ప్లేట్ పైన నెయ్యి లేదా వాటర్ రాసుకొని పిండిని పెట్టుకొని ఇలా రౌండ్గా చేసుకొని పెట్టుకోవచ్చు. లేదంటే రాగి సంగటి వేడిగా ఉంటుంది కాబట్టి ఒక గిన్నెకి నెయ్యి లేదా వాటర్ని అప్లై చేసి అందులో పిండిని పెట్టేసి ఇలా గిన్నెతో కూడా చేసుకోవచ్చు. లేదంటే చేతులకి నెయ్యి రాసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి. చేతులు కాలకుండా రాగి ముద్ద రావాలంటే చేతులు నీళ్ళల్లో తడుపుకుంటూ ఇలా రౌండ్గా చేసుకోవాలి. అప్పుడు రాగి ముద్ద రౌండ్గా సాఫ్ట్గా వస్తుంది. నేను తీసుకున్న క్వాంటిటీ 4 మెంబర్స్కి సరిపోతుంది. ఈ కొలతలతో చేసుకుంటే రాగి సంగటి సాఫ్ట్గా వస్తుంది. రాగి సంగటికి బెస్ట్ కాంబినేషన్ నాటుకోడి పులుసు. నాటుకోడి పులుసుతో తింటే రాగి సంగటి టేస్ట్ ఇంకా బాగుంటుంది. నాన్ వెజ్లో మటన్ కర్రీ, ఫిష్ పులుసుతో కూడా రాగి సంగటి చాలా బాగుంటుంది. వెజ్లోకైతే రోటి పచ్చళ్ళు, సాంబార్ ఇంకా ఉలవచారుతో రాగి సంగటి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈ కొలతలతో ట్రై చేసి చూడండి. రాగి రోటీ చేసుకోలేని వారు ఇలా లంచ్లోకైనా డిన్నర్లోకైనా రాగి సంగటిని చేసుకొని వారానికి 2 సార్లు తిన్నారంటే చాలా బలంగా ఉంటారు. మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.